హాయ్! హలో! నమస్తే. నేను మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ వీడియో చూసి మళ్ళీ ఏదో స్వీట్ చేస్తున్నా అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరబడినట్టే. మనం తయారు చేసేది హోమ్‌మేడ్ సూప్. అదే అండి బాతింగ్ సూప్ చేసుకుంటున్నాము. దీనికోసం ముందుగా ఆన్‌లైన్ సైట్స్‌లో సోప్ బేస్ అనేది దొరుకుతుంది. దాని లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను చూడండి. దాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నీళ్లు పోసుకొని అందులో ఈ గిన్నె పెట్టుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో కరిగించుకోవాలి. లాస్ట్ టైం మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సోప్ చూసి ఇది ఏం బ్రాండ్ అని అడిగితే నేను సొంతగా తయారు చేసుకున్న సోప్ అని చెప్పింది. ఎలాగో నాకు కూడా చెప్పవా అంటే తయారు చేసి చూపించింది. ఈ సోప్స్ ఎందుకంటే సీజన్‌కి వాతావరణానికి తగ్గట్టు మన సోప్ కూడా మార్చుకుంటే స్కిన్‌కి చాలా మంచిది. అలా అని చెప్పి ప్రతిసారి బ్రాండ్ మార్చుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది భయపడతాం. అందుకే ఇంట్లో ఇలా చేసుకుంటే ఒకే బేస్‌తో మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు మనం ముందుగా చేసుకునేది డెటాల్ సోప్. సోప్ బేస్ ఇలా కరిగిపోయిన తరువాత అందులో 2 మూతల డెటాల్ వేసుకొని కలుపుకొని ఇలా సోప్ మోల్డ్స్‌లో గానీ, గిన్నెలో గానీ పోసుకొని 2 అవర్స్ ఆరబెట్టాలి. అంతే అండి. డెటాల్ సోప్ రెడీ. ఇది వర్షాకాలం, ఎండాకాలం బాగా యూజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్‌లో సోప్ బేస్‌ని కరిగించి, కరిగిన తర్వాత కొంచెం కాఫీ పౌడర్ వేసుకుంటే కాఫీ సోప్ రెడీ. ఇది ట్యాన్‌కి బాగా పనిచేస్తుంది. మీరు రెగ్యులర్‌గా వాడే సోప్ వాడకుండా డైలీ 2-3 టైమ్స్ ఈ సోప్‌తో ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ గ్లో వస్తుంది. సేమ్ ప్రాసెస్‌లో మళ్ళీ సోప్ బేస్ కరిగించుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు కలుపుకున్న నీరు కొన్ని యాడ్ చేసుకుంటే టర్మరిక్ సోప్ తయారవుతుంది. ఇలా మనం చాలా వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఇంట్లోనే చాలా సులువుగా ఏ కెమికల్స్ యాడ్ చేయకుండా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ సోప్ మోల్డ్స్ కొనుక్కుంటే ప్రతిసారి వాడుకోవచ్చు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా చాలా రకాల సోప్స్ చేసుకోవచ్చు. అది పార్ట్ 2లో చూపిస్తాం. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.